అవర్ యూట్యూబ్ ఛానల్ మిట్స్ మీ. ఈసారి మేము మళ్ళీ క్యాంపింగ్కి వెళ్తున్నాము. ప్రతి వీకెండ్ ఏదో ఒక దగ్గరకి వెళ్ళడమే కదా మరి పని. ఫ్రెండ్స్ దగ్గరికి, ఫ్రెండ్స్ హౌస్కే మోస్ట్లీ వెళ్తుంటాం. ఈసారి మరి వాళ్ళే ప్లాన్ చేశారు క్యాంపింగ్ అని, సో బయలుదేరాం. ఓక్లహామాకి వెళ్తాం. లాస్ట్ టైం క్యాంపింగ్ వర్స్ట్ ఉంది కొద్దిగా, ఎందుకంటే దోమలు చీమలు అన్ని బగ్స్ ఏవో కుట్టేసాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన మెల్లమెల్లగా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. ఏంటి గంట కొట్టండి, అన్ని చెయ్యండి. నాకు కొద్దిగా ఏంటంటే పెడుతూ ఉండాలి ఏదోటి. అమ్మో అదొక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఏదోటి చెయ్యాలి, వీళ్ళ కోసం వీళ్ళు ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలి, ఏదోటి అట్లీస్ట్ చూపించాలి కదా నేను నా సైడ్ నుంచి. చిన్నదైతే నాకు ఆ ఫీల్ వస్తుంది, ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే కమెంట్స్ చెయ్యండి. మీకు ఏమనిపిస్తే అది చెయ్యండి. అలా అని చెప్పి వీడియోకి తగ్గట్టు నేనేం మాట్లాడుతున్నాను దాని తగ్గట్టు చెయ్యండి. మీకు నచ్చినట్టు అంటే అలా అనుకోకండి. అండ్ అంతే. సరే వెళ్ళి చెప్తా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను, ఈ వ్లాగ్ ఏంటా అన్నది. ఓకేనా? అరే యు ఆర్ బ్యూటిఫుల్ రా. అంతొద్దు, అలా చేయకు. ఎవరందం వాళ్ళదే. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాం మేము. సో ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇంకో ఇద్దరు ఇదంతా అవుతుంది కదా రికార్డింగ్ అని కనిపిస్తుంది కదా. మళ్ళీ స్టార్ట్లు కుదరవు, అలాంటివి కుదరవు. ఇప్పుడు న్యాచురల్ గా ఉంది చూడు, న్యాచురల్ గానే పెట్టాలనుకుంటున్నాను నేను. వాళ్ళు అలా చూస్తేనే వాళ్ళకి నచ్చుతుంది. నేనేదో ఫిల్టర్ చేసి ఫిల్టర్ గా మాట్లాడితే కాదు కదా. నేను ఎలా ఉంటానో అలాగే తెలియడం నాకు ఇష్టం. ఓకే ఓకే సరే. మా డ్రెస్సింగ్ ఏం వేసుకున్నామంటే కిందన ఒక ప్యాంటు, పైన ఇక్కడది, కిందది కోటిలో కొన్నాం అనుకోకండి, కానీ తక్కువే ఉంటుంది. నువ్వే వేసుకున్నావు జంప్ సూట్. సే హాయ్. ఓకే, దీని పేరు మౌనిక, గుర్తుపెట్టుకోండి. నా వీడియోస్లో అప్పుడప్పుడు వస్తుంటుంది కొన్నిసార్లు. మేము వీళ్ళింటికి వస్తాం వీకెండ్స్, వీళ్ళు మా ఇంటికి వస్తుంటారు. మేము ప్రతి వీకెండ్స్ కలుస్తుంటాం. ఓకే బయలుదేరదాం. ఇంకా ఫ్రెండ్స్ వస్తారు, వెళ్ళి మాట్లాడుకుందాం. తిను సౌమ్య రెడీ అవుతుంది, మేడం గారు. మేమేమో ముందు ఎర్లీగా వచ్చాము, వీళ్ళేమో ఇప్పుడు రెడీ అవుతున్నారు. మళ్ళీ టైం చెప్పారు 9 గంటలకే రావాలి అని. 9 గంటలకు వస్తే ఇప్పుడు 10:30 అవుతుంది. చెప్తాను మీ సంగతి చెప్తా. ఎక్కడ పెడతావు అది? ఎక్కడ పెడతానే? యూట్యూబ్లో వస్తుంది, చూసుకో వీడియో. నా ఫేస్కి మేకప్ ఉంది అనుకుంటారేమో, నా ఫేస్కి ఏం మేకప్ లేదు. సన్ స్క్రీన్ రాసి పైన పౌడర్ జల్లా, మూతికి లిప్స్టిక్ పెట్టుకున్నా, అంతే. మనం సింపుల్. మేకప్ వీడియోస్ అలాంటివి పెడతాను అనుకుంటారేమో, పెట్టినా కూడా ఇలాంటివి ఉంటాయి. నా మేకప్ వీడియోస్ ఏ ఉన్నా కూడా ఇలాగే ఉంటాయి నావన్నీ. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, లిప్స్టిక్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? రెడీ అయిపోయావా? నీ బొట్టు తాడా. మళ్ళీ ఇంకొకరిని చూపిస్తా. హలో హాయ్, సే హాయ్. షీ శ్వేత. చాలా డాన్స్ వీడియోస్ తిందో చేశాను నేను, మీకు గుర్తుండే ఉంటుంది, చూస్తే ఒకవేళ తెలుస్తుంది. కృష్ణశ్రీ అని ఉంటుంది, చూడండి ఒకసారి వెళ్ళి. అండ్ ఇప్పుడు మళ్ళీ నా డాన్స్ వీడియోస్ పెడుతుంటా. ఓకే బాయ్, వెళ్దాం. వెళ్ళాక ఏం చేస్తామో నేను చూపిస్తా. ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు ఉంటుంది. వాటర్ లో దిగుతామని తెచ్చుకున్నాం. అది ఇక్కడ వరకు, అది ఇక్కడ ప్యాంట్, అది ఫుల్ గానే తెచ్చుకున్నాం. మరి హాఫ్ ఏం తెచ్చుకోలేదా? లేవమ్మా, నాకు లేవు డ్రెస్సులు. డ్రెస్సులన్నీ నువ్వే కొనుక్కుంటే నేను ఎక్కడ కొనుక్కుంటా? ప్లేస్ లేదని చెప్పు. కాదు, డ్రెస్సులన్నీ నువ్వే పెట్టుకుంటే నేను ఎక్కడ మై వైఫ్ హోమ్ అని పెట్టినప్పుడు మై వైఫ్ హౌస్ అదే, నేను అదే అంటున్నా. చూడు, సమ్మర్ లో వింటర్ వేసుకొచ్చాడు. చూడండి, చూపించాను గట్టిగా. ఎంత గట్టిగా వేసుకున్నాడు అంటే 2-3 లేయర్స్ ఉంటుంది. ఇంకా నయం పైదైనా మార్చుకోమన్నాను. ఆనందాన్ని ఎవరు కోరుకోలేరు, ఆనందే కోరుకుంటాడు. మరి ఎంత భారీ మూల్యానిక సరిగ్గా ఉండాలంటే దీనికి. ఎక్కడ దీనికి చాక్లెట్ అంటుందా? బట్ నైస్, దిస్ క్యాప్ ఇస్ నైస్. ఎందుకంటే పింక్ బాగా సెట్ అయింది. మూడో డ్రెస్సా? దా ఇట్రా, రివ్యూ ఇస్తాను ఈ డ్రెస్ కి. ఇది 4th డ్రెస్సా? 3rd కూడా కాదు.
అయిపోయింది. చూస్తారు మా వ్యూవర్స్ అందరూ చూస్తారు. ఇప్పుడు ఇంకా అంటారు అమ్మాయిలందరూ ఎంతసేపు రెడీ అవుతారా అనుకుంటారు. బాయ్. స్టార్ట్ అవుతాం. గర్ల్స్ అందరూ ఒక కార్లో, బట్ నా హస్బెండ్ డ్రైవింగ్. బాయ్స్ అందరూ ఆ కార్లో. వాళ్ళు ఏదో డిస్కషన్ పెట్టారు. ఫ్రంట్ కెమెరా తీసి బ్యాక్ కెమెరా పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి శ్రీ, ఎందుకంటే నాకు కొద్దిగా క్యూరియాసిటీ ఉంది. ఆనందం ఇది నీ సైడ్ వేసుకో. సే హాయ్ ఈ సన్ స్క్రీన్ లో సాల్ట్ బ్రో, సే హాయ్. అబ్బాయి ఎంత బిజీ ఉన్నారు. మౌనిక కనిపించట్లే. మౌనిక ఎక్కడున్నావు? ఓకే. బర్గర్ అయితే చిక్ ఫిల్లే. చిక్ ఫిల్లే కాదు, కేన్స్ బర్గర్ అనుకుంటే చాలా బాగుంటుంది. బర్గర్ లో పన్నీర్ బర్గర్ ఉంటుంది. సారీ, పన్నీర్ చికెన్ కూడా చాలా బాగుంటుంది. నాకు పన్నీర్ ఫేవరెట్. సూపర్ ఉంటుంది. తిండిలా తింటాం అనుకుంటున్నారేమో వీళ్ళు. ఓకే అలాగే ఎప్పుడు తింటూనే ఉంటున్నారు వీళ్ళు అనుకుంటారేమో. ఓకే, ద లార్జ్ ఫ్రై ఇస్ a separate one, right? That's fine. ఇది లార్జెస్ట్ కేసినో కదా. ఫర్ టెక్సస్ ఇది మనకు మనం వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం కోరిక మేరకు ఒకసారి తీద్దాం. పెద్ద 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 కేసినో. శ్రీ విన్స్టర్ అన్నది ఏంటి? పేరు నాకు ఇంత పెద్దది కదా, ఇంతవరకు ఉంది కదా యాక్చువల్లీ. ఇక్కడ నుంచి మనం స్టేట్ మారుతున్నట్ట, ఐ మీన్ ఓక్లహామాకి వెళ్ళాలన్నట్ట. ఇది ఉన్నదే ఓక్లహామాలో. ఓకే, ఆల్రెడీ మారిపోయాం అయితే. మేము లిటిల్ నైగ్రాకి వచ్చాము, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద నైగ్రా వాటర్ ఫాల్స్ ఉండదు ఇక్కడ. చిన్న నైగ్రా వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. ఇక్కడ అనిపిస్తున్నాయి కదా ఆనందం. ఇది నాకు మన పొలాల దగ్గర అలాంటి దగ్గర ఆ ఫీల్ వస్తుంది నాకు. చిన్న చెరువు గట్లు అలా వస్తాయి చూడు, అలా అనిపిస్తుంది ఇది. సీట్ ఎన్నిసార్లు తిప్పుతావు శ్రీ? నువ్వు ఇలాగే చేస్తుండే నీకు పార్కింగ్ దొరకదు. నా నోట్ అనిపించుకో ప్లీజ్. ఇదేం సాడిజమే. ఓకే, ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ. ఇవ్వండి మై ఏవండి. టిక్ ఉంటది, పిచ్ ఉంటది, ఎర్రుంటది. అది అలాగే చెప్తుంది శ్రీ, అది అలాగే చెప్తుంది శ్రీ. నీ మృణాల్ ఠాకూర్ శ్రీ. పాపం ఆ డైరెక్టర్ ఆ హీరో కలిపి సాగొట్టారు దాన్ని ఆ సినిమాలో. అవును, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? మమ్మల్ని లేకపోతే మా మృణాల్ ఠాకూర్ ని ఫస్ట్ తెలుగులో ఫ్లాప్ వేయించారు వీళ్ళు. ఎవరి వల్ల అవుతుంది? మీరే. తను సెలెక్ట్ చేసుకోవడం రాదా? సెలెక్ట్ చేసుకోవడం రాదా? మీ వల్లనే. విజయ్ దేవరకొండ కోసం చేసినట్టుంది పాపం. మా వీడియోని ఎందుకంటారు? ఈ పార్కింగ్ ఇదంతా చూసి మీకు అర్థమే ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 10 రౌండ్స్ వేసాము ఆ లిటిల్ నైగ్రా చుట్టూ. ఇంటికి లిటిల్ నైగ్రా అయితే చూడలేదు. యూఎస్లో మనకి కంపల్సరీగా పార్కింగ్లోనే పెట్టాలి. రోడ్ సైడ్ పెట్టి ఫాస్ట్గా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాం అప్పటికి. కాకపోతే కాప్ చూసి మళ్ళీ తీయమన్నారు. యాక్చువల్గా ఈ ప్లేస్కి వెళ్దామని ఫోర్స్ చేసింది నేనే. రీల్స్ చేద్దాము, మీకు వ్లాగ్ కోసం చూపిద్దామని, కానీ నాకు కుదరనే లేదు. సో ఇప్పుడైతే క్యాంప్ స్పాట్కి వెళ్తున్నాం. బఖాన్ క్యాంప్ గ్రౌండ్, ఓక్లహామా. లూప్సీ. లేక్ వస్తుందా మనకి? నైస్ కదా. మన స్పాట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? ముందు చూసుకో అక్క. వాళ్ళు కయాకింగ్ చేస్తున్నారు అక్క, భలే ఉంది. రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఏంటా సంగతులు? ఇక్కడ నుంచి ఎంత దూరం, అన్ని అవైలబుల్గా ఉందో లేదో అన్నది. ఏ ముగ్గురు హ్యాట్స్ తో భలే ఉన్నారుగా. వాష్రూమ్స్ బాగానే ఉంటాయి కదా. ఎండ ఉంది, మామూలుగా లేదు ఎండ అయితే. అసలు ఇంత ఎండ ఎలా కొడుతుందంటే డిహైడ్రేట్ కదా, ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది. తాగాలి కూడా. మనకు వాష్రూమ్స్ అన్నీ ఇక్కడ దగ్గర కాబట్టి సరిపోయింది. కానీ నిజంగా మన క్యాంప్ స్పాట్కి ఇక్కడ అన్నీ దగ్గరగా ఉన్నాయి అవైలబుల్గా. ఎలా అనిపిస్తుంది నీకు? ఇది ఫస్ట్ టైమే కదా? నాకు ఫస్ట్ టైమే. బాగుంది వ్యూ. ఇంకా లేక్ సైడ్ ఉంటే ఇంకా బాగుండేది. మనం
60 and 61 and 63. ఇక్కడే కదా రెండునా? ఇదొకటే ఇంకా. అరే వాటర్ తాగాలి, లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం. రేపటి కోసం చేయించు. మేమిద్దరం ఎండ భరించలేక కార్లో కూర్చున్నాం. కానీ క్యాంపింగ్లో ఈ టైం అయితే మేము మర్చిపోలేం. నేను శ్వేత యాక్చువల్లీ బిఫోర్ డే ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. రికార్డ్ అయితే చేయలేకపోయాను నేను అక్కడ. ప్రాంక్ ఎంత సీరియస్ అయిందంటే నలుగురుగా ఉన్న ఒక గ్రూప్ 2గా డివైడ్ అయింది. ఏంటి ఏదో అయింది, నేను వెళ్ళలేను. Can I take video actually? This for the vlog. Yes. Thank you. Say hi to my viewers. Say hi. Thank you. If you tell Thank me you for your to post, cooperation. I will make, funny faces. But just take it, when I am not looking. It's expired or it's the new one? No, I think this is a new. This is new only. We bought it today. Just spray it on us. Shweta, you will be in YouTube tomorrow. I already informed. No need to again say them. Copyrights. Kings are the most important one and the queens are the most. సౌమ్య గేమ్లో ఏదో బిల్డప్గా పోయింది ఆడదామని పిల్లలతో. కాకపోతే వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ అర్థం కాక దీనికి పిచ్చెక్కిపోయింది. శ్వేతనండి ఫోన్. నేనేంటో అసలు వ్లాగ్ తీద్దామని పెట్టుకున్న ప్రతిసారి ఆనంద్ నేను ఫొటోస్ దిగటం గానీ నా సింగిల్ పిక్చర్స్ గానీ దిగాలన్న థాటే రావట్లేదు. జరుగుతుందిగా ఇక్కడ. అది కదా పోజ్ మా చదువు అలా చూసుకోండి. మామూలుగా లేదుగా అబ్బా. నా కెమెరా నాకు ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఒకటి తీస్తున్నా. ఒకసారి ఇక్కడ చూడండి. సే హాయ్, సే హాయ్, సే హాయ్ ఎవ్రీవన్. లేక్ వెళ్తున్నామా? లేక్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. డ్రెస్ చేంజ్. ఇది స్విమ్ చేసేటప్పుడు నీకు రాకపోతే సెక్యూరిటీ. స్విమ్ చేసేటప్పుడు అక్క నీకు స్విమ్మింగ్ వచ్చా? నీకు వచ్చా? గజగీత కదా, గజం మాత్రం ఈ గజలు. తర్వాత నుంచి మా ఆయన రావాలి నాకు. అమ్మ చాలా ఉంది. పెట్టిరా వెళ్ళదు బాగుందిరా. ఎందుకురా హైట్ కోసమే కదా ఇలా అంటున్నావు? పెట్టిరా ముట్టికి పెట్టు. నీళ్ళల్లో మునగడానికి. ఇది మేము క్యాంపింగ్ తీసుకున్న దగ్గర ఉన్న లేక్. ఇక్కడ చాలా మంది కయాకింగ్ అండ్ బోటింగ్ చేస్తున్నారు. పర్సనల్ గా బోట్ తెచ్చుకోవాలంటే అది టూ మచ్ కాస్ట్, మనమైతే ఎఫోర్డ్ చేయలేం. కాదు అవి వాళ్ళ పర్సనల్ బోట్సా? మనం బోట్ ఎక్కుదాం కదా అప్పట్లాగా, ఆ పర్సనల్ బోట్స్ అవి మనం బుక్ చేసుకోవచ్చు కదా. ఈ కప్పులు అసలు వదలరుగా, వైరల్ అయిపోతావు. నాకైతే వాటర్లో దిగడానికి చిన్నప్పటి నుంచి చాలా భయం. స్టార్టింగ్ అయితే అక్కడక్కడే ఉండేదాన్ని, అస్సలు లోపలికి వెళ్ళేదాన్ని కాదు. లేక్లో అయితే ఆల్మోస్ట్ లైక్ 2.5 hours ఇక్కడే ఎంజాయ్ చేసాం ఫుల్గా. ఈ మూమెంట్స్ అస్సలు మర్చిపోలేం. హాయ్. అమ్మో ఎంత ఎండ కొడుతుందో. ఇక్కడ మేము యూజ్ చేసిన రెస్ట్ రూమ్స్ కానీ లైక్ బాతింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నా, లైక్ ఒక్లహామాలో ఎవరైనా క్యాంపింగ్ విజిట్ చేయాలంటే యూస్ఫుల్ ఉంటుందని. ఎందుకంటే ఇలాంటివి క్యాంపింగ్ వచ్చేటప్పుడు నాకున్న ఫస్ట్ ప్రయారిటీ ఇవే. వితౌట్ మేకప్, అరే వితౌట్ మేకప్ అవర్ ఫేసెస్ బీ లైక్
న్యాచురల్ అక్క, వీఆర్ న్యాచురల్ బ్యూటీ యూనో. చాలు చాలు, నేనేం కావాలనలేదు. చాలు చూపి. కిందన కార్న పైన చదువుతుంది. కర్మ కర్త క్రియ మొత్తం వైట్ బురే అంటావు. ఫోటోగ్రాఫర్స్ వచ్చిండయ్యా. అనియా ఏం చేస్తున్నావు? రైస్ పెడుతున్నావా? దేనికది అవసరం లేదేమో రేపటి. ఏ అనియా థ్యాంక్ యూ ఫర్ సర్వింగ్ అస్. పన్నీర్ డీప్ ఫ్రైడ్. సారీ కొద్దిగా మాడింది కూడా. టిష్యూతో ఇలా హాఫ్ బ్రో అంత ఫుల్ నేను తినలేదు. మన ఇద్దరం తిన్నాంలే. హాఫ్ తీసుకుంటా. యా అలా ఫైర్ మీద కాల్చనా చెయ్యగా. క్యాంపింగ్ అంతా మంచిగా అవుతుంది సార్ అనేసరికి చిన్నగా దోమొచ్చైతే కుట్టిపోయింది ఈ క్యాంపింగ్ గుర్తుకి. ఈసారి క్యాంపింగ్ అయితే మంచిగా అయ్యిందని అనుకోవాలి. సమ్మర్ కదా, కూలర్ కానీ ఫ్యాన్స్ కానీ బగ్ స్ప్రే ఎక్సెట్రా ప్రికాషన్స్ అన్ని మంచిగా తీసుకున్నాం. క్యాంపింగ్ అనే పేరే గాని 6 కల్లా స్టార్ట్ చేస్తాము ప్రతిసారి గ్రిల్ చేయటం. అది అందిస్తూ అందరూ తినేసరికి మళ్ళీ డిన్నర్ కి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మౌనిక చికెన్ కర్రీ కుక్ చేస్తుంది. మష్రూమ్ కర్రీ కూడా తెచ్చారు. ఫస్ట్ అంత ఎక్కువగా ఆకలితో ఉంటాం కదా, డిన్నర్ వరకు ఆ పేషెన్స్ ఉండదు నాకు. గ్రిల్ చికెన్ తిన్నా అంతే, ఎండ్ అయిపోయింది నా డిన్నర్. నాకు నా వీడియోస్ వచ్చేసరికి చాలా రా అండ్ రియలిస్టిక్ గా పెట్టాలనిపిస్తుంది. ఈ క్యాంపింగ్ అయింది అరౌండ్ లైక్ జూలై టైం. మేమందరం ఇలా కలిసినప్పుడు ఆల్మోస్ట్ లైక్ మిడ్ నైట్ వరకు లెగిసే ఉంటారు అందరూ మాట్లాడుకుంటూ. నేను ఒక్కదాన్నే 12-1కే పడుకుంటా. ఇటువంటి ప్లేసెస్లో యాక్చువల్గా చెప్పలేము ఏ టైంకి ఏమొస్తాయో, రకూన్స్ వస్తాయో, బేర్స్ వస్తాయో అని. గర్ల్స్ అందరం అయితే ఒక టెంట్లో పడుకున్నాం. ఫేసెస్ అందుకే ఫుడ్ ఉంటే వస్తాయిరా, కానీ ఇది ఉంది కదా అడ్డుగా జీర్తది చేస్తారు కదా. నేను మీరిద్దరు ప్రాంక్ చేస్తున్నారేమో అప్పుడు మీద అనుకున్నా. నేను అందుకే దొరికిందే ఛాన్స్ వాళ్ళిద్దరి మీద. నా పక్కన నాకే పెట్టింది. అంతసేపు పక్కన పెట్టగలం కదరా, దూరం ఉంటాయి పెట్టాం. కానీ అక్క కనీసం కన్ను కూడా కొట్టలేదు చేస్తున్నానని. ఒక్కసారి అనేసరికి అప్పుడు వెలిగింది. అవును ప్రాంక్ కదా అంటే మీరు అనుకున్న తర్వాత కూడా నీకు అనిపించింది నవ్వుతున్నావు అంటే నవ్వుతుంది, మళ్ళీ సీరియస్ అవుతుంది, నవ్వుతుంది మళ్ళీ. ఇదంటే తింగర్ నవ్వేస్తుంది మధ్యలో. ఒకేసారి సీరియస్ అయినా మీరు నమ్మరు కదా. ఫస్ట్ అక్క ఎంతేనా మా వాళ్ళు చెయ్యాలి అట్లీస్ట్ ఎక్కడ కెమెరా పెట్టి షూట్ చేయాలి. ఇంకా మనమే చేసి అక్కడ నేనే కెమెరా పెట్టి అరే ప్రాంక్ ఫస్ట్ అది ఆపను వంట ఫస్ట్ అది ఇచ్చుకుని కొడతావు నువ్వు నన్ను. నువ్వు చేస్తున్నావు కష్టపడి చూద్దామని. అరే ఇది చేసింది నేను రా. మరి నీ చట్నీ అయితే నీ చట్నీ కూడా చూపించాలిగా. ఏం చట్నీ? టమాటా చట్నీ. నైస్ రా, గుడ్ జాబ్. నైట్ గర్ల్స్ అందరం ఒక టెంట్లో భయంగా పడుకున్నాం కదా, సో నువ్వు నన్ను వదిలేసావు అని చిన్నగా అడుగుతున్నా. క్యాంపింగ్ A to Z లైక్ ఫుడ్ నుంచి పిన్ టు పిన్ ప్రతిదీ ఐడియా ఫ్రెండ్స్ దే. ముందుగా మాకు లిస్ట్ వస్తుంది అనమాట. దాని ప్రకారంగా ఎవరేం తెస్తారా అన్నది డివైడ్ చేసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ ఇలా దోశ ఐడియా మంచిగా అనిపించింది ఆ రోజు అయితే. మామూలుగా ఒకటి రాదు, స్పిన్ అవుట్ నీకు అన్నావు కదా. ఏ మరి నేను బ్యాటింగ్, నేను కూడా బ్యాటింగ్. ఏ నావన్నీ పిల్ల బచ్చ ఆటలు. ఏ 3 balls 3 మరి అట్లయితే అప్పుడు కౌంట్ అన్నా శ్రీకాంత్ అప్పుడైతే కౌంట్ ఏపీ పెట్టుకో. మళ్ళీ క్రికెట్ చూస్తా వరల్డ్ కప్.
వరల్డ్ కప్ చూస్తారు పొద్దున్న లేచి సెమీఫైనల్ మ్యాచ్ అన్నీ 2 టచ్ చేసినా కాదు మేము వేస్ట్ 3 లేదు ఒకటి నో బాల్ అంత సీన్ లేదు ఆమె పోయి తీసుకురా ఫీల్డింగ్ అట్లా కొట్టడం కాదు రన్సీ ఫస్ట్ బాల్ వచ్చేలోపు రన్సీ 1 అది లేదు కదా అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు పాపం కాదు బౌలింగ్ మారుతుంది ఇప్పుడు బౌలింగ్ మారుతుందా నువ్వు అటు సైడ్ ఊరికి అంటున్నాడు రా అప్పుడు చిన్న నువ్వు మేము పరిగెత్తాం చూడు గట్టిగా కొట్టు ఇప్పుడు గట్టిగా కొట్టు నేను హార్దిక్ పాండ్యా శ్రీకాంత్ నాతో పాటు ఇంకో ఉండాలి రన్ చేయాలి అంటారు ఇప్పుడు మరి ఎందుకు తిరిగాడు అవును మరి నువ్వు ఎందుకు తిరిగి అక్క అన్నారు కాబట్టి నువ్వే ఫీల్డింగ్ నెక్స్ట్ అయిపోయింది 5 బాల్ నువ్వు బాల్ తీసుకురా ప్లేయర్ ని మరి ఆబ్వియస్ గా ఇలా అవుతుంటాయి సరే అక్కడ బాల్ ఇంకో బాల్ ఉంది అది ఇదిగో అక్కడే పడిందిలే అది ఆపేసి. క్రికెట్ మంచిగా ఆడుకున్నాక రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం బ్యాక్ టు డాలస్. వర్షం చూసారా అసలు ఆ వైబ్స్. మా క్యాంపింగ్ అయిపోయింది, మేము క్రికెట్ కూడా ఆడాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఆనంద్ ఇక్కడే ఉన్నాడు. బాయ్ బాయ్, లాగింగ్ ఆఫ్. అటు సైడ్ కూడా అక్క బాయ్ చెప్పే. బాయ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్. మూమెంట్స్ బై లాగింగ్ ఆఫ్.